to Talk of the Town. ముందుగా headlines. టాప్ గైర్ వేసిన సీనియర్ హీరోలు స్పీడ్ పెంచి యంగ్ హీరోలు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలున్నా లెజెండ్స్ మాత్రం కొంతమంది. సంవత్సరానికి ఒక్క సినిమాతోనే యంగ్ హీరోలు ఆపసోపాలు పడుతుంటే ఏడాదికి మినిమం 2-3 సినిమాలు చేస్తున్నారు సీనియర్ స్టార్లు. మరి మన పాన్ ఇండియా సీనియర్ స్టార్లు ఏం చేస్తున్నారు? ఏ సినిమాలతో బిజీగా ఉన్నారు? కొత్త హీరోలు కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నా, వేల కోట్లతో బాక్సాఫీస్ లో బద్దలు చేస్తున్నా వాళ్లతో కూడా పోటీకి తగ్గేదేలే అంటున్నారు సీనియర్ స్టార్ హీరోలు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా పాన్ ఇండియా వైడ్ గా సీనియర్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. తెలుగు నుంచి 69 ఏళ్ల సీనియర్ హీరో మెగాస్టార్ వరుసగా 4 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమా 150 కోట్లకు తక్కువ కాకుండా 600 కోట్లకు పైగా బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం వశిష్ఠతో చేస్తున్న విశ్వంభర మూవీ సమ్మర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు సీనియర్ స్టార్. విశ్వంభర మూవీ రిలీజ్ అవ్వకుండానే మిగిలిన 4 సినిమాల పనుల్ని కూడా ప్యారలల్ గా చేస్తున్నారు చిరంజీవి. శ్రీకాంత్ ఓదెలతో అనౌన్స్ చేసిన సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు బాబీతో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక అనిల్ రావిపూడితో నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయబోయే సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రమోషన్లతో బిజీ అయిపోయారు చిరంజీవి. వెంకటేష్ కూడా 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేశారు. దీంతో పాటు చిరంజీవితో అనిల్ రావిపూడి చేస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్న సినిమాలే. వీటితో పాటు మరో సినిమా కూడా లైన్ లో పెట్టుకున్నారు వెంకటేష్. బాలకృష్ణ కూడా అంతే. కెరీర్ లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం డిసెంబర్లో రిలీజ్ అవుతున్న అఖండ 2 పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు బాలకృష్ణ. మరోవైపు గోపీచంద్ మలనేనితో మరో సినిమా చేయటానికి రెడీ అవుతున్నారు. ఇవి కాక ఆదిత్య 369 కి సీక్వెల్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. వీటన్నింటికి బడ్జెట్ మినిమం 500 కోట్లకు పైనే. తెలుగు నుంచి మన వాళ్ళు యంగ్ హీరోలతో పోటీ పడుతుంటే తమిళ్లో మాత్రం 2 సీనియర్లు నువ్వా నేనా అంటూ సినిమాల్ని స్పీడప్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో యాక్షన్ మూవీస్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తున్నారు. యంగ్ హీరోలు ఎంతమంది వచ్చినా రికార్డులు కలెక్షన్లు అన్నీ నావే అనేంతగా తమిళ ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు రజనీకాంత్. 70+ ఏజ్ ఉన్న రజనీకాంత్ ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీ పడుతూ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. జైలర్ 2 సినిమాతో పాటు కమల్ హాసన్ తో సినిమా పనులు కూడా చేస్తున్నారు రజనీకాంత్. ఈ 2 సినిమాలు యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలే కావటంతో రజనీ యాక్షన్ ని మరోసారి చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. వరుసగా ఫ్లాప్లున్నా విక్రమ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు 70 ఏళ్ల సీనియర్ స్టార్ కమల్ హాసన్. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యంగ్ హీరోల్ని ఉలిక్కిపడేలా చేశారు కమల్ హాసన్. 400 కోట్లు కలెక్ట్ చేసిన విక్రమ్ తో కమల్ హాసన్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం కమల్ హాసన్ 3 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే కమల్ హాసన్ హెచ్ వినోద్ తో సినిమా, రజనీకాంత్ సినిమాతో పాటు కల్కి 2లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. తెలుగు, తమిళ్ సీనియర్ హీరోలు యాక్షన్ ఓరియంటెడ్ మాస్ మూవీస్ చేస్తుంటే కన్నడ, మలయాళ సీనియర్ హీరోలు మాత్రం డిఫరెంట్ కంటెంట్ తో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. కన్నడలో ఎంతమంది స్టార్లున్నా టాప్ ప్లేస్ మాత్రం శివరాజ్ కుమార్ది. అదే క్రేజ్ తో అంతే స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు ఈ సీనియర్ స్టార్ హీరో. 60+ ఏజ్ లో కూడా సంవత్సరానికి మినిమం 4-5 సినిమాలు చేస్తూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు శివరాజ్ కుమార్. రీసెంట్ గా హార్ట్ సర్జరీ అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 5 సినిమాలతో ఎంగేజ్ అయ్యారు శివరాజ్ కుమార్. ప్రస్తుతం చరణ్ సినిమా పెద్ది, జైలర్ 2, ఉత్తరాఖండ, గుమ్మడి నరసయ్య సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ కన్నడ సీనియర్ స్టార్. మలయాళంలో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని ఇమేజ్ సంపాదించుకున్న మోహన్ లాల్ ఇటు సోలోగా సినిమాలు చేయటమే కాకుండా తెలుగు, తమిళ్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. మోహన్ లాల్ ఈ సంవత్సరం ఆల్రెడీ లూసిఫర్, బెరోస్ తో భారీ యాక్షన్ మూవీస్ చేశారు. తుడరుం, హృదయపూర్వంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మోహన్ లాల్ ప్రస్తుతం వృషభ, దృశ్యం 3, పేట్రియాట్ అనే సినిమాలతో బిజీగా ఉన్నారు 64 ఏళ్ల మోహన్ లాల్. మలయాళ సీనియర్ హీరోల్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో 73 ఏళ్ల మమ్ముటి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తన సక్సెస్ టూర్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ సంవత్సరం బజూకా, లేడీస్ పర్స్ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన మమ్ముటి కలంకావల్తో పాటు మోహన్ లాల్, మహేష్ నారాయణన్ తో పేట్రియాట్ అనే మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా సీనియర్ స్టార్ అంటే అమితాబ్ బచ్చనే. 82 ఏళ్ల ఈ ఎవర్ యంగ్ స్టార్ ఇప్పటికీ యాక్టివ్ గా సినిమాలు, షోస్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ వేటయాన్, కల్కి సినిమాల్లో పవర్ఫుల్ రోల్స్ చేసిన అమితాబ్ ఈ సంవత్సరం జమానత్ లో ఇంట్రెస్టింగ్ రోల్ చేశారు. ప్రస్తుతం రామాయణం సినిమాతో బిజీగా ఉన్నారు.
ఇలా పాన్ ఇండియా వైడ్ గా 60s దాటినా 70s లో ఉన్నా ఎక్కడా తగ్గేదిలే అంటూ సినిమాలు చేస్తూ యంగ్ జనరేషన్ కి సక్సెస్ గోల్స్ ఇస్తున్నారు ఈ సీనియర్ హీరోలు. యాక్షన్, ఫైట్స్, వైలెన్స్, ఇప్పుడు సినిమాల నిండా ఉన్నది ఇదే. వందల కోట్లు కలెక్ట్ చేస్తున్న ప్రేమ కథల్ని వదిలేసి వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు మన హీరోలు. చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు కూడా లవ్ స్టోరీల్ని పక్కన పెట్టేసి యాక్షన్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో లవ్ స్టోరీలు చెయ్యరా? సినిమాల్లో యాక్షన్ ఎక్కువైపోయి లవ్ స్టోరీలు తగ్గించేస్తున్నారు. స్టార్ హీరోలైతే అసలు లవ్ స్టోరీల జోలికి వెళ్లడం లేదు. ప్రభాస్ బాహుబలి నుంచి అన్ని భారీ యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా ఏ స్టార్ హీరో కూడా లవ్ స్టోరీలు చేయడం లేదు. మరోవైపు చిన్న హీరోలు కూడా యాక్షన్ రూట్లోకే వచ్చేస్తున్నారు. ఈ లిస్ట్లో నాని కూడా ఉన్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ లవ్ స్టోరీస్తో అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకున్న నాని ఇప్పుడు కంప్లీట్ మాస్ హీరో ఇమేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే దసరా, ద ప్యారడైజ్ అంటూ భారీ యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. ఇకటు మాస్, ఇటు యూత్ ని అట్రాక్ట్ చేసేలా లవ్ స్టోరీస్ ను కూడా యాడ్ చేసుకుని సినిమాలు చేసే విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు లవ్ స్టోరీలకి బ్రేక్ ఇచ్చేశారు. కింగ్డమ్ తో సాలిడ్ యాక్షన్ చూపించిన విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యంతో చేస్తున్న సినిమాలో కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే సినిమా చేస్తున్నారు. లవ్ స్టోరీస్ తో క్యూట్ గా కనిపించే నాగ చైతన్య కూడా అస్సలు లవ్ స్టోరీల జోలికే వెళ్లడం లేదు. మజిలీ లవ్ స్టోరీ తర్వాత మళ్లీ అటువైపు చూడని నాగ చైతన్య తండెల్తో మాస్ హీరోగా మారడానికి ట్రై చేశారు. ఆ సినిమా హిట్ అవడంతో ఇప్పుడు చేస్తున్న సినిమాని కూడా అవుట్ అండ్ అవుట్ మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ ని లవ్ స్టోరీస్ లోనో మహా అయితే ఫ్యామిలీ కమర్షియల్ మూవీస్ లోనో చూసాం. కానీ ఈసారి మాత్రం కొత్త అవతారంలో కనిపిస్తున్నారు సాయి ధరమ్ తేజ్. తన అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టులో అవుట్ అండ్ అవుట్ వైలెన్స్ చేయబోతున్నారు. విలేజ్ డ్రామాగా కనిపిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ నెవర్ బిఫోర్ మేక్ ఓవర్ తో యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. హీరోల చాయిస్ ఎలా ఉన్నా డైరెక్టర్లు కూడా అసలు లవ్ స్టోరీల్ని టేకప్ చేయడం లేదు. ఒకప్పుడు లవ్ స్టోరీలతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్లు కూడా యాక్షన్ సినిమాలకు మారిపోతూ లవ్ స్టోరీల్ని పక్కన పెట్టేస్తున్నారు. ఒకప్పుడు లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా ఉన్న సుకుమార్, హను రాఘవపూడి, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్లు కూడా ఇప్పుడు యాక్షన్ సినిమాలతో ఎంగేజ్ అయిపోతున్నారు. ఇండస్ట్రీ హిట్లుగా అల్లు అర్జున్ కెరియర్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీలుగా నిలిచిన ఆర్యా 2 సినిమాలు చేసిన సుకుమార్ ఇప్పుడు ఫుల్ యాక్షన్ తో పుష్ప 2 చేసి మరోసారి చరణ్ తో భారీ యాక్షన్ మూవీ సినిమాలు చేస్తున్నారు. సింపుల్ హ్యూమన్ ఎమోషన్స్ ని, స్పెషల్లీ లవ్ స్టోరీస్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేయడం శేఖర్ కమ్ములది స్పెషల్ ప్లేస్. అందుకే ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా లవ్ స్టోరీ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ శేఖర్ కమ్ములకి కావలసినంత క్రేజ్ తెచ్చిపెట్టాయి. అయితే లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే శేఖర్ కూడా ట్రాక్ మార్చి కుబేరా అనే థ్రిల్లర్ మూవీ చేశారు. మరి నెక్స్ట్ అయినా లవ్ స్టోరీ చేస్తారో లేదో అని చూస్తున్నారు అభిమానులు. అందాల రాక్షసి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి యూత్ కి తెగ నచ్చేసిన లవ్ స్టోరీ. ఆ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన పడి పడి లేచే మనసు, సీతారామం సినిమాలు ఇండస్ట్రీలో హను రాఘవపూడికి లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ అన్న ట్యాగ్ ఇచ్చాయి. అయితే హను కూడా సీరియస్ యాక్షన్ లోకి దిగారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఫౌజీ అనే పీరియాడిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కొరటాల శివ ఎంత కమర్షియల్ సినిమా చేసినా దానిలో లవ్ ట్రాక్ కి కూడా ప్యారలల్ గా ఎక్కువ స్పేస్ ఇచ్చేవాళ్లు. కానీ దేవరతో కొరటాల కూడా మారిపోయారు. లవ్ ట్రాక్ ని తగ్గించేసి కంప్లీట్ గా యాక్షన్ మీదే ఫోకస్ చేస్తున్నారు. దేవరలో జరిగింది కూడా అదే. లవ్ ట్రాక్ ని సైడ్ చేసేసి ఎలివేషన్ యాక్షన్ తోనే సినిమాని హైలైట్ చేస్తున్నారు కొరటాల. ఒకప్పుడు లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్లు, హీరోలు ఇప్పుడు రూట్ మార్చేశారు. కమర్షియల్ ఫార్మాట్ ని ఓన్ చేసుకుని భారీ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం లవ్ స్టోరీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి వాళ్ళెవరు? ఒకటే జానర్ లో సినిమాలు చేస్తే ఆడియన్స్ కి కూడా బోర్ కొడుతుంది. అందుకే హీరోలు కూడా డిఫరెంట్ లైన్స్ లో సినిమాలు చేస్తారు. అయితే అసలే వయలెన్స్ తో స్క్రీన్ నిండా బ్లడ్ బాత్ చేస్తున్న హీరోలకి డిఫరెంట్ గా దీక్షిత్ శెట్టి ద గర్ల్ ఫ్రెండ్ అనే ఇంట్రెస్టింగ్ లవ్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక, దీక్షిత్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు స్క్రీన్ మీద చూస్తే తెలుస్తోంది.
నవంబర్ 7న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు సినిమా మీద ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. సినిమాలతో రకరకాల ప్రయోగాలు చేస్తున్న శర్వానంద్ కూడా వరుసగా యాక్షన్ జానర్ ట్రై చేశారు. కానీ వర్కౌట్ అవడం లేదు. అందుకే మళ్లీ తనకు అచ్చొచ్చిన క్రేజీ లవ్ స్టోరీస్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. శర్వానంద్, సంయుక్త మీనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న నారీ నారీ నడుమ మురారి అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగానే ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం కూడా స్టార్టింగ్ లో లవ్ స్టోరీస్ చేసి ఇప్పుడు యాక్షన్ పాత్ లోకి వచ్చి రీసెంట్ గా కే ర్యాంప్ మూవీతో మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ టైటిల్ గా బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మరి ఫుల్ మూవీ రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో. ఇలా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నా లవ్ స్టోరీలు పెద్దగా టచ్ చేయడం లేదు. మరి మళ్లీ లవ్ స్టోరీలు లైమ్ లైట్ లోకి ఎప్పుడొస్తాయో ఏంటో అని వెయిట్ చేస్తున్నారు లవ్ స్టోరీ లవర్స్. ఇది వాటి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.